పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఈ పిఆర్సీ కానీ, డిఏ కానీ, లేకపోతే ఎలవెన్సులు కానీ ఏది సకాలంలో ఇచ్చేవారు. పెన్షన్ తాలూకా సొమ్ము ముందు ఫస్ట్ తారీఖునే పడేటటువంటిది ఇవాళ ఎన్నో తారీఖు పడుతుంది, అసలు ఈ నెల వస్తుందా రాదా అని కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యి రాబో ఆర్థిక ఇబ్బందులు నెరవేర్చుకోవడానికి మా ప్లానింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. చరిత్రలో ఫస్ట్ టైం ఎప్పుడైనా అడ్వాన్స్ ఎవరికైనా ఇచ్చి అందులో కట్ చేయరండి, కానీ అయ్యారు 27% ఇచ్చి దానిలో కట్ చేసి 23తో క్లోజ్ చేసేది చరిత్రలో మొదటిసారి. సరే, సామాన్యుడు చేస్తే మోసం చీటింగ్ కేసు పెడతారు సార్. ప్రభుత్వమే తప్పు చేసి మీరు రిటైర్ అయినటువంటి వాళ్ళ నోటి దగ్గర తీసుకుంటే ఏమని చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక న్యాయస్థానానికి పోవాల్సిన పరిస్థితి. పెన్షన్ హక్కు అది ఒక భిక్ష కాదు, ఒకళ్ళ దయాదాక్షిణ్యం మీద వచ్చేది కాదు. 1వ తారీఖు పోయింది, తర్వాత 5కి వచ్చింది, 5 నుంచి 8, 8 నుంచి 10. ఒక పరిస్థితిలో ఒకరోజు ఎప్పుడతో తెలియని పరిస్థితి ఏర్పడింది. 2018 నుంచి ఇప్పటి వరకు కూడా ఎరీర్స్ పే చేయలేదు. వయసు మీద పట్టడం కానీ ఎంతమంది పెన్షన్ మా సోదరులు ఎంతమందిని మేము పోగొట్టుకున్నాం. వాళ్ళ డబ్బులన్నీ ఏం కావాలి? నెలాఖరు వస్తే మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి, ఆరోగ్యపరంగా వైద్య ఖర్చులు పెరిగిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన హెల్త్ కార్డు మీద చూడటానికి వైద్యులు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఆ హెల్త్ కార్డుకి వాళ్ళు రీపేమెంట్ చేయటల్లా. ఒక్కొక్కళ్ళు ఫోన్ చేస్తారు, మా ఇంట్లో సరుకులు అయిపోయినాడు ఒకళ్ళు, డయాలసిస్ చేయించుకోవాలని ఒకళ్ళు, అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. నేను చాలాసార్లు చెప్పాం, మేము 9 రత్నాలతో పాటు 10వ రత్నంగా మమ్మల్ని భావించండి, మేము ఓల్డ్ ఏజ్లో ఉన్నాం, ఈ జీవిత చరమాంకంలో ఉన్నాం అని చెప్పి అనేక సార్లు అనేక విజ్ఞప్తులు చేసామండి. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. గవర్నమెంట్ తరఫున మాకు ఉన్న ఫెసిలిటీ అనేది జీరో. పెన్షన్ రాకపోతే ఒక అడుక్కునేవాడి కంటే హీనంగా బతుకుతాడు. నేను అది అక్షర సత్యం. ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా తయారై అసలుకి ఒక నికృష్టంగా నియంతగా తయారై మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకు కూడా వాల్యూ లేకోకుండా పోతుంది. దాదాపు 90% మంది పెన్షనర్లు ఈరోజు అనేకమైనటువంటి బాధల్లో మరి బెడ్లో ఉండేటువంటి వాళ్ళు, కుటుంబ పరిస్థితులు చాలా కష్టంగా ఉండేటువంటి వాళ్ళు, మందులు తింటేనే బతికేటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు ఉన్నారు. మరి 15వ తేదీనో 20వ తేదీనో పెన్షన్ పడితే వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటనేటువంటిది ప్రభుత్వం కొంచెం కూడా ఆలోచన లేకోకుండా ఉంది. 30 ఏండ్లు 35 ఏండ్లు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు 170 మంది ఉన్నారు. మా ఇంటి ఓనర్లతో కూడా మేము మాట పడాల్సి వస్తుంది. 1 నెల నమ్ముతారు, 2 నెలలు నమ్ముతారు, ప్రతి నెల కూడా ఆలస్యం అవుతూ ఉండడం వల్ల గౌరవంగా బతకడానికి వీలు లేదు. చనిపోతే ఆ రోజు దహన సంస్కారాలకి ఇది గవర్నమెంట్. మరి గతంలో ఎట్లుందంటే మా డీడీఓనే చేతినింటి ఇచ్చి మళ్ళా బిల్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ వల్ల అది 6 నెలలకో 3 నెలలకో. అంటే మరి పెన్షనర్లని ఎంత నీచాతి నీచంగా ఆలోచిస్తోంది అనేది అర్థమవుతోంది.